మనం 10థ్ క్లాస్ పిల్లలు మన ఇంట్లో ఉంటారు. లేదా 9థ్ క్లాస్ పిల్లలుంటారు. ఇంటర్మీడియేట్ పిల్లలుంటారు. డిగ్రీ పిల్లలుంటారు. సాధారణంగా 9థ్ దాటుతూ 10థ్ కానీ, 10థ్ దాటుతూ నెక్స్ట్ లెవెల్ కానీ, 12థ్ దాటుతూ నెక్స్ట్ లెవెల్ కానీ, డిగ్రీ దాటుతూ నెక్స్ట్ లెవెల్ కానీ మన ఇళ్లలో పిల్లలుంటే పేరెంట్స్‌గా నిజానికి చాలా చాలా కన్‌ఫ్యూజ్డ్ వాతావరణం మన ఇళ్లలో ఉంటుంది. కొట్టేసుకుంటూ ఉంటాం. అమ్మాయేమో నాన్న నేను మా డాక్టర్ అంటుంది, మనమేమో ఇంకోటేదో అంటాం. అమ్మాయేమో ఫ్యాషన్ డిజైనింగ్ అంటుంది, మనమేమో ఇంకోటేదో అంటాం. అబ్బాయేమో ఐఐటీ అంటాడు, మనం ఏదో ఇంకోటేదో అంటాం. అబ్బో, రణరంగాన్ని తలపింపచేసే మహోన్నతమైన వాతావరణం ఇంట్లో ఉంటుంది పిల్లల కెరీర్ విషయంలో. మీరు కనుక నన్ను కలవాలని అనుకుంటే, ఏది మా అమ్మాయి లేదా అబ్బాయి ఈ 8థ్ క్లాస్ 9థ్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు మధ్యలో మీ పిల్లలు ఉంటే, డిగ్రీ తర్వాత ఏం చెయ్యాలి, ఇంటర్మీడియట్ తర్వాత ఏం చెయ్యాలి, 10థ్ తర్వాత ఏం చెయ్యాలి, ఏ కోర్స్ తీసుకోవాలి, ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి, ఎలాంటి కెరీర్ బిల్డ్ చేసుకోవాలి, ఇలాంటి కన్ఫ్యూషన్స్ ఉంటే నన్ను కలవండి. అయితే ఇక్కడ నేను 3 పాయింట్లు చెప్పాలి. పాయింట్ నెంబర్ 1, నన్ను కలవడానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. అందుకని ఆ కండిషన్స్ అప్లై. నా పర్సనల్ అపాయింట్మెంట్ కానీ, ఏదో వీడియో కాల్ అపాయింట్మెంట్ కానీ తీసుకోవచ్చు. ఒక టైము ఒకటి పెట్టుకుందాం, మీ కుదిరే టైము నాకు కుదిరే టైం. రెండవది, నేను పలానా కాలేజీలో జాయిన్ అవ్వమని కానీ, పలానా కోర్సు బెస్ట్ అని కానీ, మా ఐఏఎస్ కోర్సు అద్భుతం అని కానీ, అబ్బో అద్భుతాల్లో మళ్ళీ ఆకలి రాజేంద్ర గారు ఎరగదీస్తాడు తోపు పొడింగి అని కానీ చెప్పను. నా దగ్గర జాయిన్ అవ్వండి, వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వండి అని చెప్పి అక్కడ జాయిన్ అయితే నాకు మళ్ళీ కమిషన్స్ లాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర ఉండవు. మీ పిల్లలు జెన్యున్గా ఏమవుతారో మాత్రం చెప్తాను. మూడవది, ఈ చెప్పే క్రమంలో నేను ఒక టెస్ట్ పెడతాను. అది వచ్చిన తర్వాత పెడతానా, మీరు అపాయింట్మెంట్ తీసుకుని పెడతానా అని డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్. దాని గురించి బెంగెట్టేసుకోకండి. కానీ టెస్ట్ పెట్టడం మాత్రమే కాకుండా వీలైతే మీ ఫ్యామిలీని రమ్మంటాను. అంటే అబ్బాయి అమ్మాయితో పాటు వీలైతే కనుక ఇంట్లో వాళ్ళందరూ అనమాట. చెప్పండి, అమ్మా నాన్న పిల్లలు. అంటే ఒక అబ్బాయి 10థ్ క్లాసు, మీ ఉదాహరణకి మీ అబ్బాయి 10థ్ క్లాసు, మీ అమ్మాయి 7వ తరగతి అనుకుందాం. నేనే ఉంటానంటే 7వ తరగతి పాపను కూడా తీసుకురండి, నష్టం. మీరు అనుకున్నారు మీ వారిని కూడా తీసుకురండి, లేదు మీరు అనుకున్నారు మీ మిస్సెస్ కూడా తీసుకురండి. మొత్తం ఫ్యామిలీ ప్యాకేజ్లో రండి, నష్టమే ఉంది. ఒకటే ఫీజు కదా, మొత్తం ఫ్యామిలీ ప్యాకేజ్ రావచ్చు కదా. ఎండ్ పాయింట్ గుర్తుంచుకోండి, పిల్లల భవిష్యత్తుని బంగారంలా తీర్చిదిద్దడానికి నా వంతు సహాయం. నో హిడెన్ ఎజెండాస్. 8897826108కి ఫోన్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.